ఓం నమ శివాయ. ఈ వీడియోలో మీరు చూస్తున్న దేవాలయం దక్షిణ కాశీగా పిలువబడుతున్న శ్రీ పార్వతీ సమేత శక్తేశ్వర స్వామి వారి దేవాలయం. ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి 5 కిలోమీటర్ల సమీపంలో యనమదూరు అనే గ్రామంలో ఉంటుంది. ఈ గ్రామాన్ని పూర్వం యమునాపురం అనేవారు. కాలక్రమేణా అది యమపురిగా ఇప్పుడు యనమదూరుగా పిలువబడుతుంది. ఈ ఆలయాన్ని సుమారుగా 12వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం యొక్క దక్షిణ గోపురం ముందు భాగంలో ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఈ చెరువుకి ఒక విశిష్టత ఉంది. స్వామివారికి ప్రతిరోజు ప్రసాదం చేసేటప్పుడు ఈ చెరువులోని నీళ్లతో వండితేనే ఆ ప్రసాదం ఉడుకుతుంది, లేదంటే ఆ ప్రసాదం ఉడకదు. ఈ చెరువు కాశీ యొక్క అంతర్వాహిలో కలుస్తుంది. ఈ ఆలయంలో పరమేశ్వరుడు తలకిందులుగా యోగాసనంలో ఉంటాడు. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో ఇక్కడ మాత్రమే ఉంది. ఈ ఆలయం యొక్క విశిష్టతని ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఉన్న సత్యనారాయణ స్వామి వారి మాటల్లో విందాము. ఈ యనమదూరు గ్రామం యొక్క విశిష్టత, స్థల పురాణం గురించి స్వామివారి వాటిలో వింటాము. మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో యనమదూరు అనే గ్రామం ఉందండి. ఇక్కడ స్వామివారి శీర్షాసన రూపంలో తలకిందులుగా తపస్సు చేసుకుంటూ ఉంటారు. పక్కన అమ్మవారు పార్వతీదేవి కూడా ఒళ్ళో కుమారస్వామి 3 నెలల చంటిపెట్ట కుమారస్వామిని బాలికలుగా కుటుంబ సమేతంగా వెలిశారండి. ఒక ఏకపీఠం మీద కుటుంబ సమేతంగా యమధర్మరాజు తపస్సు చేయడం వల్ల వెలిశారు. ఈ గ్రామ స్థలపురాణ ప్రకారంగా పూర్వకాలం అంతా కూడా దండకారణ్యంగా ఉండేదండి. ఈ అరణ్య ప్రాంతంలో మునీశ్వరులు యజ్ఞయాగాలు క్రతువులు నిర్వహిస్తూ ఉండేవారిని పూర్వకాలంలో అరణ్యంలో. వీరికి సంపరాసుడు అని చెప్పిన ఒక రాక్షసుడు వీరి యొక్క తపస్సుకి భంగం కలిగిస్తూ అడగలను చేసేవట్టిన పూర్వం. ఆయన్ని సంహరించడానికి ఎవరి వల్ల కూడా శక్తి సరిపోక యమధర్మరాజులు వేడుకున్నారటండి ఈ మునీశ్వరులందరూ కూడా. ఆ సమయంలో యముడు యుద్ధం చేయడానికి ప్రయత్నం చేయగా ఎంతకీ కూడా ఆ సంపరాసుడు సంహారం చేయలేకపోతున్నట్టండి యమధర్మరాజు. ఆ సమయంలో యముడు చెట్టు కింద కూర్చుని శీర్షాసనంలో స్వామివారి యోగనిష్టలో ఉన్నట్టండి. యముడు శివుడు గురించి తపస్సు చేశారట. చేస్తే స్వామివారు యోగనిష్టలో ఉండిపోయాడు. అప్పటికే తపస్సులో ఉన్నట్టు స్వామి. ఆ యొక్క తపస్సుకు భంగం కాకుండా అమ్మవారు బాలింతరాలుగా చంటిబిడ్డను ఎత్తుకుని కుమారస్వామిని ఆడిస్తూ ఉన్న అమ్మవారు ఉన్నపరంగా భూలోకంలోకి వచ్చి యమధర్మరాజు యొక్క తపస్సు మెచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకోమని అడగడంతో ఆ యముడు అడుగుతాడు, నాకు శక్తి కావాలమ్మా అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తే స్వామివారి దర్శనం కావాలమ్మా అని అడిగితే ఆయన యోగనిష్టలో ఉన్నారు కాబట్టి నీకు శక్తి ఆయుధాన్ని నేను ఇస్తానని అమ్మవారు వరమిస్తుందండి. ఆ ఇచ్చిన వరాన్ని పొందిన యముడు రాక్షస సంహారం చేసి తిరిగి వచ్చి కుటుంబ సమేతంగా ఇక్కడ స్వామివారితో విలవాలమ్మా, నా కోరిక ఏంటంటే ఈ భూలోకంలో నాకంటూ దేవాలయం కానీ పూజలు కానీ భక్తులు ఎవరు చేయరు, నా పేరు మీద భక్తులు ఇక్కడ వెలిసేటట్లుగా మీరు ఇక్కడ కొలువే తీరాలని చెప్పి ఆయన కోరుకుంటే అమ్మవారు ఈ గ్రామానికి ప్రాంతానికి యమునాపురం అని ఆయన పేరు పెట్టింది పూర్వం. అదే యమునాపురం వల్ల కాలక్రమంలో యమపురి నేడు యనమదుర్రు అనే పేరు కాలక్రమంలో అలా పిలువబడుతుందండి. ఇక్కడ అభిషేకం ప్రత్యేకత ఏమిటంటే అపమృత్యు దోషాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏదైనా వ్యాపార రీత్యా వ్యవహార రీత్యా ఏదైనా అనుకున్న పనులు సంతాన రీత్యా కానీ ఇక్కడ అనుకున్న పనులు బాగా జరుగుతాయండి. తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి కుటుంబ సమేతంగా విచ్చేసి అలాగే ఈ స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలని కోరుచున్నామండి. ఈ ఆలయానికి ఈవో గారైన శ్రీ దండు కృష్ణరాజు గారు మరియు ఉత్సవ కమిటీ సభ్యులైనటువంటి అందరూ కూడా ఈ గ్రామస్తుల పిల్లల పెద్దలందరూ కూడా అనేక సహాయ సహకారాలతో ఆలయం అభివృద్ధి చెందుతుందండి. ఈ ఆలయం వైపున తూర్పు ఎదురువైపున శక్తిగుండమైన మంచినీళ్ళు చెరువు ఉందండి. ఆ యొక్క చెరువు నీరు కాశీగా అంతర్వాహిగా కలుస్తుంది. ఆ నీరు తీసుకొచ్చి వండితేనే నైవేద్యం ఉడుకుతుందండి. వేరే నీటితో స్వామివారి ప్రసాదం ఉండితే ఈ రోజుకి కూడా ఉడకపోవడం అనేది చాలా విశేషమైనటువంటి సత్యమైన నిదర్శనం అండి. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలుగా వల్లి దేవస్థానమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆదిత్య నవగ్రహ దేవతలు, రాహుకేతువుల పూజ కాళహస్తి తర్వాత మళ్ళీ మనం ఆలయ ప్రాంగణంలో రాహుకేతువులు కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయండి. వివాహరీత్యా కానీ ఏదైనా లేట్ అవుతుందా అనుకున్న సర్పదోషాలు కాలసర్పదోషాలు ఏమన్నా ఉన్నా ఇక్కడ చేయించుకుంటే ఇక్కడ తప్పనిసరిగా మీరు కోరిక నెరవేరుతుందండి. అలాగే అభయాంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి ఉపాలయాలుగా పేర్కొన్నాయండి. ఆలయంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఆలయం ఉంటుంది. ఓం నమ శివాయ. సర్వే జనాః సుఖినో భవంతు. నా పేరు మధ్యరాల వీరవేంకట సత్యనారాయణమూర్తి. ఈ ఆలయ అర్చక సర్వీస్ వంశపారంపర్యంగా నిర్వహిస్తున్నామండి. ఈ ఆలయ గర్భగుడికి కుడి పక్కన నందీశ్వరుడు, వెనుక నాగదేవత, ఎడమ పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయి. శ్రీ కాళహస్తి తర్వాత ఇక్కడ ప్రతిరోజు రాహుకేతుల పూజలు చేస్తూ ఉంటారు. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. ప్రపంచ నలుమూలల హిందూ ఆలయాల విశిష్టతని తెలిసేలా చేయండి. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.